Welcome to 69 TV. Now headlines. Srikalahasti MLA Bojjala Sudhir Reddy visited Lord Venkateswara at Tirumala, received special darshan and was honored with Ved Ashirvachanam by temple authorities. We will stand fully in support of Mandapalli tomato farmers. Export will be increased and remunerative prices will be ensured, promised Minister Satya Prasad. At Hyderabad Shamshabad Airport, the world's second largest cargo aircraft made an appearance and drew attention. A car lost control, speed of a bridge, and 5 people died. Now news in details. Srikalahasti MLA Bojjala Sudhir Reddy visited Tirumala Sri Venkateswara Swami and offered prayers. Temple authorities arranged a special darshan for him at the Ranganayakula Mandapam. Vedic scholars offered Veda Ashirvachanam, after which officials honored him with Tirtha Prasadams. Health Minister Satya Prasad stated that the government would fully support Madanapalle tomato farmers by promoting exports and ensuring remunerative prices. He said all necessary facilities would be provided at the market yard. MLA Mandipalli Ramaprasad Reddy, Nandella Manohar and MLA Shahjahan Basha were also present with the minister. చుట్టుపక్కల జిల్లాల నుంచి అనంతపూర్ నుంచి కానీ ఇటు ఒక్క చిత్తూరు కానీ అన్నమయ్య కానీ చివరికి కర్ణాటక నుంచి రైతులు మదనపల్లి మండి మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వసతులను పెంచి మరింత సౌకర్యాలు పెంచి రైతులు తమ పండించిన టమాటాని అతి ఎక్కువ రేటుకి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా రాబోయే రోజుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే శివరాం గారు మాట్లాడుతూ యాషాలు అనేది పెద్ద మండిగా చెప్తున్నాం. సగటున సంవత్సరానికి 1,40,000 టన్నుల టమాటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత పెద్ద మండిని మనం అర్థం చేసుకోవాల్సింది. సీజన్ లో రోజుకు 1000 మంది సగటున రైతులు, అన్ సీజన్ లో 400 నుంచి 500 మంది, అంటే నిరంతరం 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్న మండి ఏదైనా ఉందయ్యా అంటే అది మదనపల్లె టమాటో మండిగా మనం అందరం గుర్తించాల్సింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు సౌకర్యం పెంచాలి, వాళ్ళు పండించిన పంటని ఉత్పత్తుల్ని బయట అమ్ముకునే విధంగా సహకరించాలి. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలోనే ఇప్పుడే చెప్పారు, పల్పు తయారు చేసుకోవచ్చు, టమాటా పౌడర్ తయారు చేసుకోవచ్చు, కెచప్ తయారు చేసుకోవచ్చు. వీటికి మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని కేవలం మండిని రైతులు తీసుకొస్తే ఇక్కడ సేకరించడం, తర్వాత బయట అమ్మడం, అది మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మద్దతు ధర పెరిగేలాగా, మరింత దాని ఆదాయం పెంచేలాగా కూడా కొన్ని కార్యాచరణ రూపొందించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఏవైతే కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి అందించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే
మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మా నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు 16 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండే సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు, ఏకైక మనిషి రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే. అందుకోసం ఏదైతే 3 పార్టీల కలయిక, ఈ కలయిక ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఈ జెండాలు చూస్తున్నాం. రేపు 20 సంవత్సరాలు కూడా ఇలాగే 3 జెండాలు కలిసిమెలిసి ఉండాలి. దానికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీ నాయకులము ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. మన లక్ష్య సాధన ఒకటే. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాం. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం పిలుపునివ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఉన్న రాష్ట్రంలో ఎక్కువ నీళ్ల సమస్య ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే కేవలం అన్నమయ్య జిల్లానే. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరికీ తెలుసు, కేవలం రాయచోటి, తంబలపల్లి, పీలేరు ఈ నియోజకవర్గాలని నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు జల్ జీవన్ మిషన్ కింద 1800 కోట్లతో ఈరోజు మనకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో మదనపల్లి కూడా ఉండడం, మదనపల్లిలో కూడా 450 కోట్ల రూపాయలతో మదనపల్లికి, 700 కోట్లతో పీలేరుకు, 400 కోట్లతో రాయచోటికి, ఎక్కడ జమ్మాల మరుగులో ఉన్న గండికోట ప్రాజెక్ట్ ఎక్కడ, మదనపల్లి ఎక్కడ, ఇక్కడికి నీళ్లు తెస్తున్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతా ఉంది. ఒక ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రులకు ఓన్ చేసుకున్న చరిత్ర, భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. A car overturned in Jubilee Hills within the Phillimore police station limits. Preliminary information suggests a woman doctor was driving the car. Police suspect the accident occurred under the influence of alcohol. At Hyderabad Shamshabad International Airport, the world's second largest cargo aircraft made an appearance, drawing the attention of passengers and aviation experts. Its arrival further enhanced the importance of Shamshabad Airport and is expected to significantly aid international cargo operations. A horrific accident occurred in Maharashtra. A speeding car lost control on the Delhi-Mumbai Expressway, jumped off a bridge and fell, killing 5 people. Reports indicates the car was traveling at around 150 km per hour from Delhi towards Gujarat when the accident occurred. Police suspect the driver may have dozed off early in the morning. CCTV footage of the incident has gone viral on social media.
At Keshamudram railway station in Mahbubabad district, a major accident was narrowly avoided. A person attempting to cross under a stationary goods train lay down between the tracks when the train suddenly started moving, escaping death. Passengers on the platform were shocked and terrified witnessing the incident. ఆపండి వాడికి చెప్తే ఆపుతాడండి. స్టేషన్ మాస్టర్ చెప్తే ఆపుతాడు. ఆగుతుంది బండి ఆపుతాడు కానీ ఏం కాదు బాబు, డోంట్ వర్రీ. అలా చెప్తే ఆపుతాడండి వాడికి ఏమంటే అక్కడ ఉన్న అవలాగానే ఇవ్వడం చెప్పాలి. ఆగు ఆగు ఆగు. The TDP office in Gidalur town of Prakasham district, the swearing in ceremony for the newly appointed Mandal president and vice presidents was held grandly. MLA Ashok Reddy conducted the event and administered the oath. He urged them to work towards solving public issues and strengthening the party. Several TDP leaders participated in the program. మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి విధానం ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇదే కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులందరికీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు. ఆ పదవులు పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా అనేటువంటిది కాదు. ఏ పదవులోనైనా వారి యొక్క సామర్థ్యాన్ని ఆ పదవికి వన్నతిచ్చే విధంగా ఉండాలి తప్పితే పదవులు అలంకారప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరినైతే ఇవాళ ఎంపిక కాబడ్డారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చక్కటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. గతంలో ఇది విన్నింగ్ టీం. ఇది 5 సంవత్సరాలు కష్టపడి ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే తెలుగుదేశం జెండా ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించినటువంటి వ్యక్తులు, టీము ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ కమిటీలో వ్యక్తులకందరికీ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవైపు పార్టీని, రెండవ వైపు ప్రజలని, గ్రామ అభివృద్ధిని, వీటిని బ్యాలెన్స్ చేసుకుని వీరు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా యొక్క అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో అనుభవజ్ఞంతో కూడినటువంటిది ఒకవైపు ఉంటే, యువరక్తంతో కూడినటువంటి ఒకవైపు, వీరిద్దరూ కలిసి ఈరోజు పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా రాబో 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండేలాగా వారు చేస్తున్నటువంటి తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ, నేను మరలా చెప్తా ఉన్నాను, నేను కమిటీ సభ్యులందరికీ పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించవలసిందేనటువంటి తెలియజేస్తూ, గ్రీవెన్సెస్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ ఆఫీసెస్ కు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన అక్కడ వెళ్లి రిప్రజెంటేషన్స్ ఇచ్చేటువంటిది కానివ్వండి, లేకపోతే మనకి హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటిని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని మెరుగుపరిచేటువంటి దానికి మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులుగా మీ అందరి యొక్క బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్నిక కాబడ్డటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక కాబడ్డటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా
దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడు. TTD board member Banu Prakash Reddy expressed deep shock over the death of former TTD AVSO Satish. He stated that since Satish was a key person in the Parakamani case, there were suspicions surrounding his death. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలించినటువంటి రవికుమార్ తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేదా హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకు భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల మన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు. Srikalahasti MLA Bojjala Sudhir Reddy visited Lord Venkateswara at Tirumala, received special darshan and was honored with Ved Ashirvacanam by temple authorities. We will stand fully in support of Mandapalli tomato farmers. Export will be increased and remunerative prices will be ensured, promised Minister Satya Prasad. At Hyderabad Shamshabad Airport, the world's second largest cargo aircraft made an appearance and drew attention. A car lost control, speed of a bridge, and 5 people died.